నగర పరిధిలోని 48వ డివిజన్ అబ్దుల్ కలాం పార్క్ ను రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, కమిషనర్ నందన్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ ప్రజలతో కలిసి జిమ్ లో పాల్గొనడమే కాకుండా చిన్న పిల్లలను ఉయ్యాలో ఊపుతూ వారితో సరదాగా గడిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నగరంలో ఇప్పటికే అభివృద్ధి చేసిన 48 పార్కులకు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని, ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రంతో సీఎం గారి విజన్ 2047 ఆరోగ్య ఆంధ్ర సాధన వైపు ఇది ఒక ముఖ్యమైన అడుగు అని స్పష్టం చేశారు. మంత్రి నారాయణ గారి ఆలోచన మేరకు ప్రతి నివాస ప్రాంతానికి కేవలం 1 కిలోమీటర్ పరిధిలోని ఒక డీసెంట్రలైజ్డ్ పార్క్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, దీనివల్ల మహిళలు, వృద్ధులకు ఇళ్లకు దగ్గరలోనే వ్యాయామం, వాకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. అంతేకాకుండా ప్రజల కోరిక మేరకు రాబోయే రోజుల్లో పార్కుల్లో మరిన్న జిమ్ సైకిళ్లను కూడా అందుబాటులోకి తెస్తామని కలెక్టర్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మేయర్ దేవరకొండ సుజాత, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షుడు ధర్మవరపు సుబ్బారావు, 48వ డివిజన్ అధ్యక్షుడు పెంచలయ్య, 47వ డివిజన్ కార్పొరేటర్ పొట్లూరి రామకృష్ణ, బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు చెంగయ్య ఆచారి, గణేష్, గోపి, స్థానిక టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. అంతే డబ్బే దిగుతారు అంతే రమ్మన్న ఇస్లాం ఇస్లాం సార్ నేను రమ్మన్నా బ్లాక్ షర్ట్ సార్ సార్ మిడిల్లోకి రండి సార్ 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 మిడిల్లోకి రండి సార్, లైటింగ్ లేదు. శ్రీ 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 చిన్నగా చిన్నగా టోటల్ 45 కదా. ఈరోజు గౌరవనీయులు మినిస్టర్ గారితో పాటు నెల్లూరు మున్సిపల్ ఏరియాలో తిరగడం జరిగింది. చాలా అభివృద్ధి కార్యక్రమం మీద సార్ పర్సనల్గా వెళ్ళి క్వాలిటీ, నాణ్యత ఇవన్నీ చెక్ చేయడం జరిగింది. ముఖ్యమైన లాస్ట్ 2 ఇయర్స్లో సార్కి పెట్ ప్రాజెక్ట్ ఇక్కడే 48 పార్కులు కట్టడం జరిగింది. ఈరోజు ఇక్కడే వస్తే నిజంగానే వర్క్ చేయడం ఒకటి, కానీ దీనికి అవుట్కమ్ చూడడం ఒకటి. ఈరోజు అస్సలు ఇక్కడే ప్లేస్ లేదు, అంత పిల్లలు ఉత్సాహంగా ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలతో పాటు ఎల్డర్స్ కూడా. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఇది హెల్త్ ఇస్ వెల్త్. డబ్బు ఎంత సంపాదించినా లాభం లేదు, హెల్త్ ఉండాలి. అదే మోటివ్తో మన గవర్నమెంట్ సీఎం గారు కూడా విజన్ 2047 ఆరోగ్య ఆంధ్ర ఆ వైపు ఈ స్టెప్ తీసుకునే స్టెప్ చాలా బాగుంది. మున్సిపల్ పరిధిలో ఇప్పుడు 48 పార్క్స్ పూర్తి అయినాయి. రాబోయే రోజుల్లో కూడా మనం ఇంకా సైట్స్ ఐడెంటిఫై చేస్తున్నాము. గవర్నమెంట్ మినిస్టర్ గారు నారాయణ గారు ఆలోచన ఏంటంటే డీసెంట్రలైజేషన్ పార్క్. ఇప్పుడు మనం ఎక్కడ ఉంటున్నామో విదిన్ 1 కిలోమీటర్ ఒక పార్క్ ఉంటే వేరే బయట వెళ్ళడానికి అవసరం లేదు. ఈవినింగ్ టైంలో లేడీస్ కానీ ఎల్డర్లీ కానీ వాళ్ళు పని చేసిన తర్వాత అక్కడే వెళ్ళి కొంత నార్మల్ వాకింగ్ కానీ నార్మల్ ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళ ఆరోగ్యం బాగానే ఉంటుంది. పబ్లిక్ కూడా దీన్ని చాలా పాజిటివ్గా తీసుకుంటున్నారు. ఇప్పుడే మాట్లాడితే చాలా మంచి ఫీడ్బ్యాక్ ఉంది. ఎస్పెషల్లీ వాళ్ళు సైకిల్స్ ఎక్కువ అడుగుతున్నారు. అది కూడా రాబోయే రోజుల్లో ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని పార్క్స్లో ఎక్కువ సైకిల్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఓవరాల్గా చాలా మంచి ఆలోచన, పబ్లిక్ కూడా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ.